ఒకవైపున సునీత విలియమ్స్కి సంబంధించి మొన్నటిదాకా మనం చూసింది ఏంటి, బుచ్ విల్మర్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారు, అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఇంకో ఇద్దరితో కూడా కలిసి మొన్న బయటకు వచ్చారు. మళ్ళీ ఒక ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ అంతరిక్ష కేంద్రం అనేది ఏంటి, ఆకాశంలో ఉంటుంది, అక్కడ కూర్చుని పరిశోధనలు చేసేటటువంటి ప్రక్రియ. ఈ అంతరిక్ష కేంద్రం వచ్చే 2 ఏళ్లలో క్లోజ్ అయిపోతుంది. ఇప్పటిదాకా అమెరికా రష్యా అందరూ కలిసి నిర్వహించారు, ఇది క్లోజ్ అయిపోతుంది. ఇకపైన భవిష్యత్తులో ఎవరికి వాళ్ళు సొంత అంతరిక్ష కేంద్రం పెట్టుకోవాలి, అంటే సొంత దుకాణం పెట్టుకోవాలి. భారతదేశం కూడా అట్లాంటిది పెట్టుకోవాలి. మన మధ్యన మన దగ్గర చంద్రశేఖరరావు గారు మాజీ నాసా సైంటిస్ట్ చెప్పుకొచ్చినటువంటి లెక్క అదే డాకింగ్ ప్రక్రియ. అందుకోసం ఇప్పటిదాకా డాకింగ్ ప్రక్రియ అంటే ఈ అంతరిక్ష కేంద్రం అంటే మొత్తం తీసుకెళ్ళి ఇక్కడి నుంచి చేయరు కదా, లేదా ఇక్కడి నుంచి మన దాన్ని ఏమంటారు బేల్దారులని వీళ్ళందరినీ అక్కడికి పంపించలేరు కదా, ఆస్ట్రోనాట్సే చేయాలి. అందుకని నేను డాకింగ్ ప్రక్రియ ద్వారా ఇది సెట్ చేయడం. డాకింగ్ ప్రక్రియలో ఇప్పటిదాకా 3కే ఛాయిస్ ఉంది. అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సక్సెస్ అయినాయి. మనది డాకింగ్కి సంబంధించి మొన్న మధ్యనే వీళ్ళెవ్వరి సహకారం లేకుండా సొంతంగా ప్రయోగించారు. అంటే 2 శాటిలైట్లు పైకి వెళ్ళి వెళ్తూ 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 2 కలిసిపోయి అతుక్కుపోయి అలా మళ్ళీ కొంతకాలం ప్రయాణించి మళ్ళీ ఆ తర్వాత నిదానంగా విడిపోవడం, ఇది సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు డాకింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారు. ఏంటయ్యా ఈ నెక్స్ట్ స్టెప్ అంటే అంతరిక్ష కేంద్రం పైన మనది సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడం. ఈ సొంత అంతరిక్ష కేంద్రం 2028 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ రెడీ అవుతుందని చెప్తున్నారు. 5 మాడ్యూల్స్ ఇందులో ఏర్పాటయ్యేటట్టు, అంటే 5గురు ఉండటానికి వీలుగా తగినటువంటి ఏర్పాట్లు. ఫైనల్గా ఆపరేషన్ వచ్చేటప్పటికి 2035 నాటికి ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యేటట్టు, అంటే 2028 నాటికి పూర్తి చేసి 2035 నాటికి ఆపరేషన్లోకి తీసుకొచ్చేటట్టు అడుగులు వేస్తున్నారు.